హాయ్ ఫ్రెండ్స్, ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం. దీనికోసం చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి. నేను ఇక్కడ 750 గ్రామ్స్ చికెన్ తీసుకుంటున్నా. అందులో సాల్ట్, పసుపు, రెడ్ చిల్లీ పౌడర్, చికెన్ మసాలా, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొత్తిమీర, కర్డ్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఒక 30 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టాలి. మీకు కావాలి అనుకుంటే 1 అవర్ కూడా ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ కుక్కర్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసి హోల్ బిర్యానీ మసాలాస్ యాడ్ చేసి అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఉంచాలి. నెక్స్ట్ టొమాటో యాడ్ చేయాలి. టొమాటో మెత్తగా అయ్యాక కొత్తిమీర, పుదీనా యాడ్ చేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ అంతా పోయే వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ 1 అవర్ ముందే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ నార్మల్ రైస్ వాడుతున్నా, సో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. అదే బాస్మతి రైస్కి అయితే 1 కప్ రైస్కి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని లిడ్ పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వస్తే మన చికెన్ బిర్యానీ రెడీ. ఈ చికెన్ బిర్యానీకి రైతాతో పేరప్ చేసుకొని తింటే అదిరిపోతుంది.